ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్ద పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4గోసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చూడని పదవి కానీ ఆయన చేయని పదవి కానీ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా భావించి ఎన్డీఏ కూటమిని అభూతన భవిష్యత్తు రీతిలో అధికారంలో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. దానికి తగ్గట్టుగా సుపరిపాలనకి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వం పెన్షన్లని వాలంటీర్లతో ఎక్కిస్తే 1వ తారీఖు రేపు ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇవ్వమని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశించిన పరిస్థితి. వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ని శాసనసభ్యులు అలాగే మంత్రులు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కూడా పాల్గొని ఇవ్వటం, తద్వారా మనం పెన్షన్ తగ్గు వచ్చినప్పుడు ఈ ఇంటింటికి వెళ్ళేటప్పుడు సమస్యలు తెలిసిన అవకాశం, అలాగే మనం వరదలు వచ్చినప్పుడు విజయవాడ నగరంలో కేవలం బుడమేరు బ్రీచ్ల్ని ఓడకపోవడం వల్ల ఆ పాపం గత పాలకులు కాదని అడుగుతున్నాం. వాళ్ళ బ్రీచ్ కాంట్రాక్ట్ ఇచ్చిన దాన్ని రద్దు చేయడం వల్ల విజయవాడ నగరం ముంపు గురైన పరిస్థితి. మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు బస్సులో ఉండి 11 రోజులు కలెక్టరేట్ నుంచి నడిపి విజయవాడ నగరాన్ని పూర్వస్థితి తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే శాసనసభకు రాకుండా నాకు మైక్ ఇవ్వట్లేదని చెప్పడం అమానుషం. వాళ్ళు వస్తే వైసీపీ పార్టీ వస్తే మైక్ ఇవ్వకపోతే మైక్ ఇవ్వట్లేదని చెప్పాలి, కానీ అసలు రాకుండానే మైక్ ఎవరు అంటే అసలు మేము ముందే నన్ను తెలవద్దు, మేము రాము ఫంక్షన్ లాగా అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇప్పుడు వైసీపీ శాసనసభ్యులు కొంతమంది ఎన్నికైన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు 4-5 ఉంటున్నారు. అసలు శాసనసభను చూస్తారో లేదో డౌట్. ఫస్ట్ రోజు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. రాబోయే కాలంలో వాళ్ళు పబ్లిక్ మైండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ సమస్యల్ని అసెంబ్లీ చర్చా వేదికగా అసెంబ్లీలో సమస్యల పరిష్కారం అంటే శాసనాలు చేసే అసెంబ్లీలోనే పరిష్కారం అవుతుంది. కాబట్టి మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకు రమ్మని కోరుతున్నాను. థ్యాంక్ యూ.